జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. శని త్రయోదశి 27 జూన్ శనివారం రోజున వచ్చింది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ దోషము, శని అంతర్దశ దోషము, ఎలినాటి శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఇలాంటి వాళ్ళకి 27వ తారీఖున జూన్ నెల శని త్రయోదశి వచ్చినది. ఆ రోజున శని హోమం చేయించుకుంటే గనక మంచి ఫలితాలు ఉంటాయి. శని బాధల నుంచి విముక్తి పొందే అవకాశం ఎక్కువగా ఉంటది. మీరు కనుక శని హోమం చేయించుకోవాలనుకుంటే గనక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే గనక మీకు లైవ్ వీడియో కాల్లో మీ ఒకరికి మాత్రమే హోమాన్ని చేయటం జరుగుతుంది. ధనస్సు రాశికి అధిపతి గురు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనుసు రాశి వారికి 6వ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు, సప్తమంలో సూర్యుడు, తృతీయంలో రాహు యోగిస్తున్నారు. 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. శివుణ్ణి దర్శించండి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అష్టమ గురు దోషం ఉన్నది కాబట్టి శనగలు దానం చేయని బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మంగళవారం, శుక్రవారం రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సోమవారం, బుధవారం రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా సమస్యలు ఉంటాయి. కుటుంబాధిపతి శని 4వ స్థానంలో ఉన్నారు. అర్ధాష్టమ శని నడుస్తోంది. 27వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఆ రోజున శనికి హోమం చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండే, సమస్యలు అధికమయ్యే అవకాశం ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా చాలా బాగుండబోతుంది. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. మీకు చాలా ఆరోగ్యంగా అయితే ఉంటారు. శత్రువుల నుంచి కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. శత్రు భయం పోతుంది. మీకు చాలా ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నారు. శత్రువుల పరంగా సమస్యలు, కోర్టు కేసులు ఇవన్నీ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటది. మీకు పాజిటివ్ వేగా వచ్చే అవకాశం ఉంటది. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. కోర్టు కేసులో మీకు పాజిటివ్ గా తీర్పు వచ్చే అవకాశం ఉంటది. మానసికంగా ఆనందం పొందబోతున్నారు ఈ వారం అనేది. ఇక్కడ శుక్రుడు అష్టమ భావం నుంచి 9వ భావంలోకి రాబోతున్నారు. జూలై 4వ తారీఖు నుంచి 6వ స్థానంలోకి శుక్రుడు 9వ స్థానంలోకి రావటం మూలంగా ఏమన్నా కోర్టు కేసులు, ల్యాండ్స్ మీద ఉంటే కనుక అవి మీ వైపు వచ్చే పాజిటివ్నెస్ వచ్చే అవకాశం ఉంటది. ఆ ల్యాండ్ మీకు దక్కే అవకాశం కూడా ఉంటది. మీ వ్యక్తిగత జాతకంలో దశలు, అంతర్దశలు యోగిస్తూ ఉంటేనే ఇది జరిగే అవకాశం ఉంటది, లేకపోతే లేదు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉన్న, సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంటది. సప్తమాధిపతి అయిన బుధుడు అష్టమ భావంలో ఉన్నారు, తన శత్రు రాశిలో ఉన్నారు. సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంటది. మ్యారేజ్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. వృత్తి పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే శని 10వ స్థానం చూస్తున్నారు. సమస్యలు ఉంటాయి. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. గుర్తింపు అనేది తక్కువగా ఉంటది. సమస్యలు విపరీతంగా ఉండే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.